संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढ़ा भक्तिः हे संस्कृत नमोस्तुते अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं समाधिनिलयं वन्दे वीतनागिनं तपोनिधिं वेदान्ततत्त्वज्ञम् अमृतानन्द सरस्वती बालस्य स्वमनोमोहकल्पितः प्राणहारकः रात्रौ नभसि वेतालो विचारेण विलीयते। ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఉంటారు, ఏదో ఆకాశంలో ఏదో చూసేసి బేతాళం అని అనుకుంటారు. ఆ భయం వాడి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంది. అయితే ఇప్పుడు వాడిని ఇంకా ఆ భయం పోగొట్టాలంటే ఏం చేయాలి? విచారణ చేయాలి. విచారణ ఎలా చేయాలి అంటే, అది బేతాళం కాదు, అది ఎన్ని విషయాలు చెప్పి మనకు అర్థం చేయిస్తే అప్పుడు ఆ భయం పోతుంది. ఈ సంసార భయం కూడా అంతే. సర్వయేవ జగద్భావా నిచారేణ చారవః అవిద్యామాన సద్భావా విచార విశరారవః. సంసారంలో పదార్థాలన్నీ కూడా అంతే. వాడిని విచారించకుండా విచారించకుండా ఉన్నంత వరకు కొన్ని మనోహరాలై కొన్ని భయాస్పదాలై కనపడుతూ ఉంటాయి. ఒకవేళ విచారించి చూసిన తర్వాత అవిద్యమాన సద్భావా, ఇవన్నీ కూడా అవిద్యమానాలుగా అవిద్యమాన సద్భావా విచార విశరారవః, ఇవన్నీ కూడా విచార విశరారవములుగా వీటిని కూడా అంటే విచారించిన తర్వాత ఇవన్నీ ఎలా కనిపిస్తాయి అంటే, రాతి మీద ఉన్నటువంటి ఒక రాతి మీద చెక్కినటువంటి ఒక వాటిలాగా కనిపిస్తాయి. రాతి మీద చెక్కినటువంటి వాడిని అవి అంటే బొమ్మ ఓ చిత్రపటం మీద వేసినటువంటి పెయింట్, ఆహా ఎంత బాగుంది అంతవరకే. దాన్ని మనం అంతకంటే ఇంకెక్కువ ఆస్వాదించలేం. అంటే ఈ విచారించి చూసిన తర్వాత దీన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మనం తీసుకోగలుగుతాం. అంతకంటే ఎక్కువ వాటితో తాదాత్మ్యము సంసర్గము ఏర్పడదు. పుంసో నిజమనోమోహ కల్పితో అనల్ప దుఃఖద సంసార చిర వేతాలో విచారేణ విలీయతే. ఈ సంసారం అనేటువంటి ఈ భూతము మనుషుల యొక్క మనస్సు మీద మోహం వల్ల కల్పించబడింది. ఇది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ భూతం సంసారం అనేటువంటి ఈ భూతము ఎలా లయమైపోతుంది అంటే విచారము వల్లనే. అంటే ఏది నిజము ఏది అబద్ధం, నిత్యానిత్య వస్తు వివేకం. ఇంతకుముందు మనము క్షమాదులు ఎలా ఉపయోగపడతాయో చూసాం, శమం ఎలా ఉపయోగపడుతుందో చూసాం సంసారం పోగొట్టడంలో. ఇప్పుడు విచారణ ఎలా చేయాలి, ఏది నిజం, సత్తా అసత్తా, దీనివల్ల నేను ఎందుకు మోహానికి లోబడుతున్నా, ఏంటి మోహం, ఎందుకు వచ్చింది నాకు మోహం. సమం సుఖం నిరాబాధమనంతం అనపాశ్రయం విద్ధీమం కేవలీభావం విచారోచ్చతరోఫలం. వైషం ఇప్పుడు ఈ సమం సుఖం నిరాబాధం అనంతం అనపాశ్రయం
విద్ధీమం కేవలీభావం విచార ఉచ్చతరోహ ఫలం. శ్రేష్టమైనటువంటి విచారానికి ఫలాలు ఏంటి అంటే సమత్వము, అంటే ఎక్కడా కూడా వైషమ్యం ఉండదు. ఇది నాకు ఇష్టము, ఇది నాకు అనిష్టము అనేది ఉండదు. సుఖం అంతటా కూడా సుఖమే చూస్తూ ఉంటాం. నిరాబాధం, బాధ లేకుండా ఉండడం. అనంతం 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 అనపాశ్రయం. విద్ధీమం, ఇవన్నీ గుణ. కేవలీభావం, విచారం అనేటువంటి ఆ చెట్టు యొక్క ఫలాలు ఇవన్నీ. అచల స్థితితో దారా ప్రకట తేజస తేన నిష్కామతోదేతి శీతతేవేందునోదిత. అచల స్థితోదార ప్రకట భోగ తేజస. తేన నిష్కామత ఉదేతి శీతతేవేందును. అచల అచల స్థిత అచల ఉదారా. చంద్రోదయమైన తర్వాత ఎలాగైతే చల్లదనం వస్తుందో అలాగే ఈ విచారము విచారం వల్ల ప్రకట భోగ తేజస తేన అచల స్థితోదార ప్రకట భోగ తేజస తేన నిష్కామత ఉదేతి. నిష్కామత్వం పుడుతుంది. దీని వల్ల ఏమేమవుతాయంటే నిశ్చలము, ఉదారము, ఆనంద స్వరూపమైనటువంటి నిష్కామత కలుగుతుంది. నిష్కామత ఎలాంటి నిష్కామత అంటే ఉదారత్వము, భోగాల్ని అనుభవించాలి అనేటువంటి కోరిక. భోగాలు ఉన్నాయి, వస్తున్నాయి. భోగాల్ని దేన్ని కూడా నిరాకరించట్లేదు. వైషమ్య భావం కూడా ఉంది. చిచ్చి భోగాలు ఏంటి అని, చిచ్చి భోగాలు లేదు, వస్తున్నాయి, అనుభవిస్తున్నాం అంతే. స్వవిచారమహౌషధ్య సాధుశ్చిత్త నిషణయ తయోత్తమత్వం ప్రదయ నాభివాంఛతి నోజ్జతి. ఒకవేళ తన మనసులో ఒకవేళ విచారాన్ని శ్రేష్టత్వాన్ని ఇచ్చేటువంటి ఈ విచారాన్ని ఒకవేళ వృద్ధి చేసుకుంటే, ఈ విచారం అనేటువంటి ఔషధం వల్ల ఎవరైతే సిద్ధుడవుతాడో అతడు దేన్ని కోరడు, దేన్ని త్యజించడు. అలా ఉంటుంది. తత్పదాలంబనం చేత స్పారమాభాసమాగతం నాస్తమేతి నచోదేతి ఖమివాతితాంతరం. చిత్తం ఒకవేళ బ్రహ్మభావాన్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే అన్ని వాసనలు నశిస్తాయి. ఆ బ్రహ్మభావము దృఢపడుతూ ఉంటే ఆకాశంలాగా ఉదయము అస్తమనము వీటన్నిటి వల్ల ఆకాశం ఎలాగైతే ప్రభావం చెందకుండా ఉంటుందో అలా ఆకాశంలాగా ఉండిపోతాడు. నచాదత్త నచోన్నతి శామ్యతి కేవలం సాక్షివత్ పశ్యన్ జగదాభోగి తిష్టతి. ఇప్పుడు ఈ విశాలమైనటువంటి జగత్తుని, ఎవరి మనసులో అయితే విచారం వచ్చిందో విశాలమైనటువంటి జగత్తుని కేవలం సాక్షిలాగా గమనిస్తూ ఉంటాడు. దేన్ని గ్రహించడు, దేన్ని భోగించడు, శాంతుడై ఉంటాడు. ఇప్పుడు చూడండి, విచారం వల్ల శామ్యతి, శమం కూడా పొందుతున్నాడు. అంటే ఇంతకు నేను చెప్పుకున్నాను, ఇప్పుడు ఏదైనా ఒక్క ద్వారపాలకుడిని ఆశ్రయించిన మిగతా అందరూ కూడా సహకరిస్తారు అని చెప్పి. నచ శామ్యతి నాప్యంతరం నాపి బాహ్యేవ తిష్టతి నచ నైష్కర్మ్యమాదత్తే నచ కర్మణి మజ్జతి. ఇప్పుడు లోపల గాని బయట గాని అంటే ఇప్పుడు నేనేదో అంతర్యామిని, నేనేదో లోపలే ఉండిపోతాను, ఇంకా నేను అని లేదు. నేనేదో ఇంకా ఈ శరీరం కాకుండా బయటే మాత్రమే చూస్తున్నాను. లోపల బయట అనే భేదమే లేదు. ఇంకా ఏ విధమైన
దుఃఖాన్ని పొందడు. కర్మల్ని ఆచరించడు, నైష్కర్మ్య సిద్ధి కొరకు ప్రయత్నించడు. నైష్కర్మ్యమాదత్తే నచ కర్మణి మధ్యతి. ఇదేదో ఈశ్వరార్పణ బుద్ధితో నేను కర్మలు చేయాలి ఇవేమి ఉండవు. అంటే విచారం బాగా అయిన తర్వాత, సిద్ధి అయిన తర్వాత ఏదో ఊరికి ఒక రోజు చేసేసి ఇంకా నేను కర్మలు ఆచరించాల్సిన అవసరం లేదు అని అనుకోడు. త్యజించడంలాగా మనకి ఎలా ఉంటుందండి స్థితి? కర్మల్ని ఆచరిస్తున్నా కూడా ఆచరించని వాళ్ళలాగే ఉంటాడు. అలాగని చెప్పేసి ఇవన్నీ నేను నాకు అంటే అప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఇలా విచారణలో దృఢంగా ఉన్న వాళ్ళ స్థితిని చూస్తే బయటికి మాత్రం మీరందరూ సంధ్యావందన చేయాలి, మీరందరూ అగ్ని ఉపాసన చేయాలి, ఈశ్వర ఉపాసన చేయాలి, ఈశ్వర ఆరాధన చేయాలి, విష్ణు ఆరాధన చేయాలి, వాళ్ళు ఏకాదశి వ్రతం చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. తాను ఒకవేళ చేస్తున్నాడు చెయ్యట్లేదు ఇవి పెద్దగా గమనించుకోడు. ఏంటండి మీరందరికీ చెప్తారు మీరు మాత్రం చేయకుండా ఉన్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తారేమో నన్ను అంటే ఊరికే అయినా ఎదుటి వాళ్ళ పరకైనా ఆచరించాలి అలాంటివి ఏవి ఉండవు. నేను చెప్పే పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు అందరూ వచ్చి నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఏకాదశి రోజు నేను భోజనం చేస్తూ ఉంటే ఎవరైనా నన్ను తప్పుగా అనుకుంటారు. అలా అయ్యా తప్పుగా అనుకోవడం అలాంటివన్నీ ఏవి ఉండవు అని చెప్పేసి వాటిని తిరస్కరించడు కూడా. లేదు లేదు మీరు శివరాత్రి రోజు భోజనం చేయవలసిందే, శివరాత్రి ఉపవాసం ఉండాల్సిన లేదు, పని లేదు అని ఇట్లాంటివన్నీ చెప్పారు. ఏకాదశి ఉపవాసం చేస్తున్నారా, మంచి చేయండి, ఇంకా బాగా చేయండి, ఇలా చేయండి, ఏకాదశిని ఇలా గ్రహించండి, ఏకాదశి తిథిని ఇలా గ్రహించాలి, ఏకాదశి పారణ ప్రధానంగా పెట్టుకున్నారా, ఉపవాసం ప్రధానంగా పెట్టుకున్నారా, ఇవన్నీ విచారణ చేసి వాళ్ళకి ఇంకా చెప్పి విషయాన్ని వాళ్ళకి ఆ ఏకాదశి వ్రతం చేస్తున్న వాడు ఒకవేళ శాస్త్రబద్ధమైనటువంటి ఏవైనా సరే ధర్మశాస్త్రాన్ని శాస్త్రబద్ధమైనటువంటి ఏవైనా సరే కార్యాన్ని దాన్ని త్యజించడు, అలాగని గ్రహించడు కూడా. చేయని వాళ్ళని చూసి నువ్వేంట్రా ఏకాదశి ఉపవాసం చేయట్లేదా అని అడగరు. చేసేవాళ్ళని చూసి నువ్వెందుకు చేస్తావు మానేయని అడగరు. చేసేవాడిని ప్రోత్సహిస్తారు, చెయ్యని వాడికి దాన్ని చెప్తారు అంతే. ఏకాదశి ఒకవేళ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో కోరికతో వస్తాడు, ఒకవేళ ఏకాదశి రోజు వచ్చాడు భోజనం చేస్తున్నాడు అంటే మీరు సిద్ధించాలి అంటే ఏకాదశి వ్రతం చేయండి, సంకష్టాల వ్రతం చేయండి, ఏదో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి శాస్త్రబద్ధమైనటువంటి విషయాల్ని వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన కలిగించి దాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఒకవేళ వాళ్ళు ఆచరించినా కూడా క్రియలు ఎలా ఉంటాయంటే ఆచరించినట్టుగానే ఉంటాయి, ఎవరికి తెలియదు. ఇతను ఒకవేళ ఏకాదశి ఉపవాసం ఉన్నా కూడా అయ్యో నేను ఉపవాసం ఉన్నా వాళ్ళ అని చెప్పి చెప్పుకోవడం అట్లా ఏముండదు. ఉపేక్షతే గతం వస్తు సంప్రాప్తం అనువర్తతే సక్షుబ్ధో రచవాక్షుబ్ధో భాతి పూర్ణ ఇవారుణవ. ఏదైనా పోయింది అనుకోండి, ఉపేక్షతే గతం వస్తు పోయింది, సంప్రాప్తం అనువర్తతే వచ్చిన దాన్ని ఏదైనా సంప్రాప్తం ఉందంటే దాన్ని పెద్దగా పట్టించుకోడు, దాన్ని దుఃఖించడు, పెద్దగా సంతోషం ఉండదు. భాతి పూర్ణ నిండినటువంటి సముద్రంలాగా భాతి పూర్ణ ఇవ భాతి పూర్ణుడిలాగా సముద్రంలాగా పూర్ణుడిగా ఉంటాడు. అంటే సముద్రంలో కూడా అలలు ఉంటాయి కదా, అవన్నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, దాంతో సముద్రం యొక్క పూర్ణత్వానికి అయితే భంగం అయితే లేదు. ఏవం పూర్ణేన మనసా మహాత్మానో మహాశయా జీవన్ముక్తా జగత్యస్మిన్ విహరంతి యోగినః. ఏవం పూర్ణేన మనసా, ఇలా పూర్ణమైనటువంటి మనసుతో మహాత్ములు మహాశయులు జీవన్ముక్తులు ఈ జగత్తులో విహరంతి. పూలలాగా యోగులు ఇలా ఈ జగత్తులో విహరిస్తూ ఉంటారు. ఉషిత్వా సుచిరం కాలం ధీరాస్తే యావదీప్సితం తే తమంతే పరిత్యజ్య యాంతి కేవలతాం తథా. ఇలా ధీవనులైనటువంటి వాళ్ళ జీవన్ముక్తులు ఇచ్ఛానుసారం బ్రతికి ఉపాధి లేశం కూడా
వదిలేసి, అంటే కారణ శరీరాన్ని కార్య శరీరాన్ని కూడా వదిలేసి అపరిచ్ఛిన్నమైనటువంటి విదేహ ముక్తిని పొందుతారు. కోహం కస్యచ సంసార ఇత్యావద్యపి ధీమత చింతనీయం ప్రయత్నేన సప్రతీకారమాత్మన. ఆపత్తు సమయంలో కూడా నేనెవరిని, ఈ సంసారం ఎవరిది అనేటువంటి ఆలోచనలతో చింతతో ప్రతీకారము అంటే ఇక్కడ చింతనీయం ప్రతీకారం సప్రతీకారం ఆత్మన, ప్రతీకారాన్ని తీర్చుకోవాలి. ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవాలన్నాడంటే, ప్రతీకారం అనేటువంటి దాన్ని తెలుగులో రివెంజ్ అని అర్థం. సంస్కృతంలో ప్రతీకారం అంటే విచారణ అని అర్థం. బట్ ఈ సంస్కృతంలో ఉన్న పదాలు చాలా తెలుగులో వచ్చేప్పటికీ వాటికి అర్థం మారిపోతుంది. పగ అంటే పగ, ప్రతీకారం. ప్రతీకారం తీసుకున్నాడంటే ఈ సంసారం నుండి నేను ఎలా బయటపడతాను, ఈ సంసారం ఎవరిది, ఎందుకు నాకు ఈ సంసారం వచ్చింది, ఇలా ఆలోచించడం దీనికి ప్రతీకారం అని. కానీ మన తెలుగులో ప్రతీకారం అంటే రివెంజ్ ఆర్ అవెంజ్ అనే దాన్ని మనం తెలుగులో ప్రతీకారం అంటున్నాం. కాబట్టి ప్రతీకారం ఆత్మన అంటే ఇక్కడ తీసుకోమని అర్థం లేదు. చింతనీయం ప్రతీకారం సప్రతీకారం ఆత్మన సప్రతీకారం చింతనీయం అని అర్థం చేసుకోవాలి. ఈ విచారణని, దీని గురించి నేనెవరిని, కోహం కస్యచ సంసార అనేటువంటి వాటిని ఇలాంటి ప్రశ్నలతో విచారణ చెయ్యాలి అనే దానికి ప్రతీకారం అని పేరు. కార్య సంకట సందేహం రాజా జానాతి రాఘవ నిష్ఫలం సఫలం వాపి విచారేణైవ నాణ్యత. ఇప్పుడు ఏదైనా ఒక ఇది సఫలమవుతుందా విఫలమవుతుందా ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరే, ఒక రాజు అయినా చక్రవర్తి అయినా సరే ఏం చేస్తాడు, ఇది సఫలమవుతుందా నిష్ఫలమవుతుందా, సఫలం వాపి నిష్ఫలం వాపి విచారణేవ నాణ్యత, ఇది విచారణ చేస్తే తెలుసుకుంటారు ఇది సఫలం అవుతుందా కాదా అని చెప్పి. ఏదో ఒకటి మొదలు పెట్టి సఫలం అవ్వకపోతే ఇంకోటి ట్రై చేద్దాం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది కానీ ప్రతిసారి పనిచేయదు. ఇది సఫలం అవుతుందా లేదా ఏమంటారు, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు, దానికి బ్రెయిన్ స్టార్మింగ్. ప్రతీకారం అనే శబ్దానికి బ్రెయిన్ స్టార్మింగ్ అనే అర్థం. కాబట్టి విచారణ ఒకటే మార్గము, ఇంక వీటన్నిటికీ విచారణ తప్ప ఇంకొక మార్గం లేదు. వేద వేదాంత సిద్ధాంత స్థితయ స్థితి కారణం నిర్ణీయంతే విచారేణ దీపేన చ భువోనిషి. రాత్రిపూట దీప సహాయంతో, దీపం యొక్క సహాయంతో భూమిని ఎలాగైతే దర్శిస్తారో నిర్ణయం చేస్తారో అలాగే విచారణ చేస్తారు. దీపం సహాయంతో తీసుకొని వెళ్తురుంది చెప్పేసి పగలు నడిచే ధైర్యంగా ఉంటారు, వెళ్తురుంది ఏం చేస్తున్నాము, ఇక్కడ కాలు పెట్టొచ్చా పెట్టకూడదా అని చెప్పి పరీక్ష చేసి వెళ్తున్నాం. అలాగే వేద వేదాంత సిద్ధాంత స్థితి ఇవన్నీ స్థితి కారణము, ఇవన్నీ కూడా విచారణ వల్ల మాత్రమే తెలుసుకోగలము. అనష్టం అంధకారేషు బహుతేజ స్వజహ్మితం పశ్యత్య వ్యవహితం విచారశ్చారులోచనం. నయన విచారశ్చారులోచనం, చారులోచనం సుందరమైనటువంటి కళ్ళు, విచారం అనేటువంటి చీకటిలో నశించదు, పెద్ద వెలుతురును చూసి చెదిరిపోదు. దూరం ఉన్న విషయాలు అనష్టం అంధకారేషు బహుతేజ స్వజహ్మితం పశ్యత్యపి వ్యవహితం ఏదైనా అడ్డం ఉన్నా కూడా దాన్ని తెలుసుకోగలుగుతుంది. సాధారణ నేత్రాల కంటే ఈ విచార చక్షుస్సులు చాలా గొప్పవి. ఇంకా దిలీపుడికి నయచక్షుష అని, నయము అంటే శాస్త్రం,
ఏ శాస్త్రము? విచారణ. ఈ విచారం అనేటువంటి శాస్త్రం ఆయనకి అవే ఆయనకి కళ్ళు. వివేకాంధో హి జాత్యంత శోచ్య సర్వస్య దుర్మతి దివ్య చక్షుర్వివేకాత్మ జయత్యఖిల వస్తుషు. ఒకవేళ గుడ్డి అంధుడు కాదు, అతని స్థితి శోచనీయమే, కానీ వివేకం లేనివాడే వాడి స్థితి ఇంకా చాలా దయనీయమైనటువంటి స్థితి. ఎవరైతే వివేకం ఉంటుందో వాడే జయాన్ని పొందగలుగుతాడు. ఆపదలన్నింటినీ త్రోసిపుచ్చేసి వాడు ముక్తిని పొందగలుగుతాడు. జయత్యఖిల వస్తుషు దివ్య చక్షు వివేకాత్మ జయత్యఖిల. ప్రతి వివేకాంధ, జాత్యంధుడి కంటే వివేకాంధుడు వాడి పరిస్థితి చాలా దయనీయము. పరమాత్మమయీ మాన్యా మహానందైక సాధిని క్షణమేకం పరిత్యాజ్య విచార చమత్కృతి. విచారం అనేది చమత్కృతి, సుందరమైనటువంటి వస్తువు. పరమాత్మ అనేటువంటి మహదానందాన్ని దీని వల్ల మాత్రమే సాధించవచ్చు. అందుకోసమని ఈ విచారాన్ని గౌరవించాలి. ఒక్క నిమిషం కూడా దీన్ని వదలకూడదు. విచార పురుషో విచారచారు పురుషో మహతామపి రోచతే పరిపక్వ చమత్కారం సహకార ఫలం యథా. కూడా చాలా రుచిస్తుంది. అలాగే విచారచారు పురుష, విచారంలో ఎవడైతే చారు పటువో అతడు జ్ఞానుల్లో కూడా గొప్పవాడు అందరికి. పరిపక్వ చమత్కారం సహకార ఫలం యథా. విచారకాంతమతయో నానేకేషు పునః పునః లుఠంతి దుఃఖశ్వభ్రేషు జ్ఞాతాభగతయో నరాః. విచారకాంతమతయో నానేకేషు పునః పునః లుఠంతి దుఃఖశ్వభ్రేషు జ్ఞాతా అధ్వగతయో నరాః. ఈ వివేకము లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దుఃఖం అనేటువంటి గుంటలో మాటి మాటికి ఉంటారు. వివేకాన్ని నిర్ణయించిన వాళ్ళు ఏమవుతారు? ఈ దుఃఖాల్లో మాటి మాటికి పడరు అని అర్థం. నా అనేకేషు పునః పునః. ఈ విచార కాంతిమతులు ఎవరంటారో నా అనేకేషు, మళ్ళీ మళ్ళీ ఎన్నో ఉన్నాయి దుఃఖ గుంటలు, వీటిల్లో మళ్ళీ మళ్ళీ పడకుండా ఉంటారు. జరౌతి తథారోగి నానర్థ శతజర్జర అవచార వినష్టాత్మ యథాగ్న పరిరోధి. విచారహీనుడవడం వల్ల విచారహీనుడిని అతన్ని ఆత్మఘాతి అని కూడా అనొచ్చు. రౌతి తథా రోగి నానర్థ శతజర్జర అవిచార వినష్టాత్మ యథాగ్న పరిరోధితి. వీడు విచారం లేనిటువంటి వాడు పడేటువంటి బాధ ఒక రోగి శస్త్రఘాతం వల్ల, విష శస్త్రఘాతం వల్ల శిథిలమైనటువంటి రోగి కంటే వీడి బాధ ఎక్కువ. వరం కర్దమభేకత్వం మలకీటకతా వరం అందగుహాహిత్వం నరస్య విచారత. విచారం లేనటువంటి వాడి కంటే గాడిదలాగా లేదా కర్దమం వరం కర్దమ భేకత్వం లేదా కప్పగాను, విష్టలో మలంలో ఉండేటువంటి కీటకంలా కంటే, అంధకార గుహంలో ఉండేటువంటి పాములాగాను
వరం అందగుహ అహిత్వం, పాముగాను జన్మించడం మేలు. విచారం లేకపోవడం కంటే ఈ జన్మలే చాలా ఉత్తమం. సర్వానర్థ నిజావాసం సర్వసాధు తిరస్కృతం సర్వదౌస్థిత్య సీమాంతం అవిచారం పరిత్యజేత్. సకలానర్థాలు సర్వానర్థ నిజావాసం సర్వసాధు తిరస్కృతం. ఈ అవిచారం అనేటువంటిది ఎలా అంటే అన్ని అనర్థాలకి నిజావాసం, అందరి సాధువుల చేత తిరస్కృతమైనటువంటిది. సర్వదౌస్థిత్య శాంతం, అన్ని దుస్థితులకి ఇదే తుది. అందుకోసం అవిచారం పరిత్యజే, విచారహీనత్వాన్ని వదిలేయాలి. నిత్యం విచారయుక్తేన భవితవ్యం మహాత్మన తథాంధకూపే పతతాం విచారోహ్యవలంబనం. ఎప్పుడు విచారణ చేస్తూ ఉండాలి. నేనెవరిని, ఈ సంసారం ఎవరిది, మాటి మాటికి ప్రశ్న వస్తూనే ఉండాలి. అప్పుడే ఎప్పుడు ఒక రోజు గట్టిపడుతుంది. ఎలా అండి, మనం ఇంత విన్న తర్వాత కూడా మాకు ఈ విషయం ఎందుకు గట్టిపడట్లేదు అంటే ఇందుకే గట్టిపడట్లేదు. ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం కాబట్టి గట్టిపడట్లేదు. మళ్ళీ ప్రతిసారి మళ్ళీ మొదటికి వస్తుంది. రాగద్వేషాది రూపమైనటువంటి అంధకూపంలో పడిపోయిన వాడికి విచారణ ఒకటే గతి. నిత్యం విచారయుక్తేన భవితవ్యం మహాత్మన తథాంధకూపే పతతాం విచారోహ్యవలంబనం. విచారయుక్తేన భవితవ్యం మహాత్ముడైనటువంటి వాడు విచారణతో ఉండాలి. విచారణతో ఉన్నవాడే మహాత్ముడు. లేకపోతే అంధకూపంలో పడినటువంటి వాడు. ఆత్మనాత్మానం అవష్టభ్య విచారతః మోహ జలధే స్తారయే స్వయం స్వమనోమృగం. మనోమృగాన్ని, మనస్సు అనేటువంటి జింకని సంసార మోహం అనేటువంటి సముద్రం నుంచి దాటింపజేయడానికి విచారం మాత్రమే. విచారం అంటే మళ్ళీ తెలుగు విచారం కాదు, మళ్ళీ ఇంతకుముందు చెప్పేసి విచారణ మాత్రమే. విచారణాలంబనం చేసి ఆత్మని స్థిరంగా స్వయమేవ ఆత్మానం అవష్టభ్య, ఆత్మానం అవష్టభ్య. ఇది బాగా గమనించాలి. ఇది ఎక్కడ ఉపదేశం చేసినా ఇలాగే చెప్తారు. ఆత్మనా ఏవ ఆత్మానం అవష్టభ్య. ఎక్కడో అక్కడ ఎక్కడ ఆత్మని చూడమని చెప్పట్లేదు. ఆత్మతోనే ఆత్మని అవష్టభ్య, తెలుసుకొని స్థిరమనుచుకొని ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి. కోహం కథం అయం దోష సంసారాఖ్య ఉపాగత న్యాయేనేతి పరామర్శో విచార ఇతి కథ్యతే. నేనెవరిని, ఈ సంసారం ఎలా వచ్చింది, ఈ రెండు శృతి వాక్యాలు. కోహం కథమయం దోష సంసారాఖ్య ఉపాగత. ఈ పరామర్శ కంటే దీనికే న్యాయేన ఇది పరామర్శ విచార ఇది కథ్యతే. ఈ దీన్నే విమర్శనే, దీన్నే శృతి స్మృత్యాది వాక్యాలతో చేసేటువంటి విమర్శనే విచారం అని పేరు. ఈ రెండు రాసి పెట్టుకోవాలి. కోహం కథమయం దోష. ఇక్కడ వచ్చిందా మళ్ళీ రమణ మహర్షుల యొక్క ఉపదేశం, నేనెవరిని అని. కావ్యకంఠ గణపతి ముని గారికి ఆయన ఉత్తముడు బట్టి ఆయనకి నేరుగా ఇక్కడికి వచ్చింది. మనకి ఎట్లా వచ్చింది, స్టెప్ స్టెప్ వచ్చింది. అంధాంధమోహ సుఘనం చిరం దుఃఖాయ కేవలం కృతం శిలయా హృదయం దురాత్మతేశ్చ. విచారహీనుడైనటువంటి వాడి హృదయం రాతి లాంటిది, గుడ్డి కంటే గుడ్డిది. మోహ సుఘనం చిరం దుఃఖాయ కేవలం కృతం శిలయా హృదయం దురాత్మతేశ్చ అవిచార. అలాంటి వాడు దురాత్ముడు. ఏమండి రమణ మహర్షి గారు యోగ వశిష్ఠ నుంచి సారం కొన్ని శ్లోకాలని చేసి ఇందులో మెన్షన్ చేశారండి. అవును, కావ్యకంఠ గణపతి ముని గారికి అదే చేశారు ఉపదేశము. అయితే మన ఇప్పుడు వారి కొరకు చేసింది అది ఉపదేశ సారం.
వారు ఉత్తమ కోటికి చెందిన వారు కావ్యకంఠ గణపతి ముని గారు. వారి స్థాయి మనం అందుకోవాలి. ఇప్పుడు అక్కడికి వారు చేసిన ఉపదేశమే అందరికీ అంటే మనం మెల్లిగా అక్కడికి వెళ్ళాలి. వారి లాంటి వారి లాంటి ఆ ఆలోచన స్థితిని, దాన్ని మనం వైరాగ్యాన్ని మనం పెట్టుకుంటే అప్పుడు మనకు సులభం అవుతుంది. కానీ మనం ఆ స్థాయికి వెళ్ళ అందుకోవాలి అనుకుంటే కష్టం అవుతుంది. భావాభావగ్రహోత్సర్గ దృశామిహ రాఘవ న విచారాదృతే తత్వం న్యాయతే సాధు కించన. భావాభావ గ్రహోత్సర్గ దృశాం ఇహ హి రాఘవ. ఈ సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని త్యజించాలనుకునే వాళ్ళు కూడా తత్వాన్ని పూర్ణంగా ఆశ్రయించి తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా విచారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకొక ఉపాయం లేదు. విచారాత్ జాయతే తత్వం తత్వాద్ విశ్రాంతిరాత్మని అతో మనసి శాంతత్వం సర్వ దుఃఖ పరీక్షయ. మాకు ఇంద్రియ నిగ్రహం కలగట్లేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంద్రియ నిగ్రహం కలగలేదు. అయితే సరే, రెండో ఉపాయం చేయండి, విచారణ చేయండి. కోహం కుతాయాత ఈ కస్య సంసార, ఎవరిది సంస్కారం, ఈ సంసారం ఎవరిది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరిని నేను అనేది మళ్ళీ 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 విచారణ చేస్తూ ఉండండి. అప్పుడేమవుతుంది అంటే విచారా జాయతే తత్వం. ఆ విచారం వల్ల తత్వం అర్థమవుతుంది. తత్వాత్ విశ్రాంతి, ఆ తత్వం వల్ల విశ్రాంతి, ఆత్మని విశ్రాంతి. అత మనసి శాంతత్వం. అప్పుడు వద్దనుకున్నా కూడా శాంతత్వం అంటే శాంతి అనే దానికి అర్థం ఏంటి? శమాయాహ భావ శాంతి. ఇంద్రియ నిగ్రహం, బహిరింద్రియ శమధమాలు రెండు కూడా విచారణ వల్ల వస్తాయి. శమధమాదుల వల్ల విచారణ వస్తుంది, విచారణ వల్ల శమధమాలు వస్తాయి. ఇది ఒకదానికొకటి సంబంధం ఉంది అని ఇంతకుముందు నేను చెప్పాను కదా, అలాగే. సఫలతాం ఫలతే భువి కర్మణాం ప్రకటతాం కిల గచ్చతి ఉత్తమాం స్ఫుట విచార దృశైవ విచారత శమవతే భవతే చ విరోచతాం. విచార దృష్టి వల్లనే లౌకికమైనటువంటి కర్మలు కానీ వైదికమైనటువంటి కర్మలు కానీ ఫలాన్ని పొందుతాం. అందుకే నీకు స్వతహా వైరాగ్యం వల్ల శమం వచ్చింది, ఇంద్రియ నిగ్రహం ఉన్నాడు. ఎందుకంటే ముందే ఆ రాముడి చుట్టూ పరిచారకులా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి భోజనం చేయడు, మద్య మాంసాలను సేవించాడు, యువతుల పట్ల ఆకర్షితులు అవ్వట్లేదు, అంటే ఏ భోగాల్ని ఆయన అనుభవించకుండా ఉన్నాడు. ఏంటంటే రాముడు ఏంటి ఇలా ఉన్నాడు, అది క్షత్రియ ధర్మం. అది దానికి ధర్మాన్ని క్వశ్చన్ చేయకూడదు. రాముడిని మేము దేవుడిగా పూజిస్తాం, చేయండి. దానిలో రాముడి పరబ్రహ్మత్వానికి ఏమైనా తక్కువ వచ్చింది? ఆయన క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని చెప్పింది కూడా పరబ్రహ్మమే కదా. మనం నిజంగా ఎప్పుడు బాధపడాలి, ఎప్పుడు భయపడాలి అంటే క్షత్రియులుగా ఉన్నటువంటి వాడు బ్రాహ్మణ ధర్మాలని ఆచరిస్తేనో, లేకపోతే శంభూకుడు లాంటి వాడు బ్రాహ్మణ ధర్మాల్ని ఆచరించాలనుకుంటే అప్పుడు భయపడాలి. ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు ఆ వర్ణానికి విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే అదే పరబ్రహ్మం అనుకోవాలి. ఇవాళ విషయం ఇలా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, తెలియదు నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది కోయంబత్తూరులో కూర్చున్నటువంటి మహాగురువు యొక్క శిష్యులో నాకు తెలియదు. ఆయన ఈ మధ్య ఎన్ని రోజులు నేను మీకు ఒక మెంటర్ని, ఫెసిలిటేటర్ని అని చెప్పుకుంటూ వచ్చేవాడు ఆయన. ఈ మధ్య ఆయన ఈ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే, నేనుండగా ఇక్కడ ముక్తిని పొందకుండా ఉండేవాడు ఎవడు ఉండకూడదు, నేనుండగానే అందరికీ ముక్తిని ఇచ్చేస్తాను అని చెప్పి తను తాను ముక్తి ప్రదాతగా అందరికీ చూపించుకుంటున్నాడు. ఈ వలలో దయచేసి పడకండి. ప్రతిసారి ప్రతి చోట ఇదే ఇలాగే వలలో పడిపోతున్నారు. నేను ముక్తిని ఇచ్చేవాడిని అని ఎవరైతే చెప్పాడో, ఇంకా నేను ముక్తిని పంచిపెడతాను అని ఎవరైతే అన్నారో వాళ్ళ నుంచి దయచేసి దూరంగా ఉండండి.
ఇన్ని రోజులు ఏదో దీక్ష, శాంభవి దీక్ష, ఆ దీక్ష, ఈ దీక్ష అని చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు దాని దాంట్లో కూడా జనాలు ఇంకా పడట్లేదు. ఒక లెవెల్ వచ్చేసి ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చిన వాళ్ళే వస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు. దాంతో ఈ మధ్య ఇప్పుడు ఆయనకి ఇంకోటి ఏదో పట్టుకుంది ఇప్పుడు. ఇంతకుముందు వరకు ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ అవి ఇవి అని మాట్లాడే అతను ఇవాళ నేనే మీకు ముక్తినిస్తాను, నేను బ్రతికుండగా ఎవరు ముక్తి లేకుండా ఉండదు అని ఇట్లాంటి మాటలన్నీ అంటున్నాను. ఇట్లా అనగానే మీరు అనుకోవాల్సింది అంటే ఎప్పుడైనా సరే మళ్ళీ నేను చెప్పేస్తే మీకు కొన్ని విషయాలు. ఒక మఠాధీశ్వరుడు ఉపదేశానికి యోగ్యుడు ఎవరు అవ్వాలి అంటే అది బ్రాహ్మణుడు మాత్రమే అవ్వాలి. మరి ధర్మవ్యాధుడు ఇట్లాంటి వాళ్ళు, విదురుడు లాంటి వాళ్ళు కూడా అయ్యారు కదండి, అయ్యారు. కానీ వాళ్ళేమి వాళ్ళ వర్ణ విహిత ధర్మాన్ని వదిలిపెట్టేసి నేను బ్రాహ్మణుడితో సమానము, నాకు మీరందరూ కాళ్ళు నమస్కారం చేయండి, నాకు మీరందరూ దానం ఇచ్చేయండి అని ఎప్పుడూ అడగలేదు. శబరి, విదురులు ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నా కూడా అలా వీళ్ళ వల్ల ఏదైనా లోకానికి మంచి జరుగుతుంది అని చేస్తే సమాజానికి ఆ సామాజిక మంచి అంతవరకు వీళ్ళందరినీ సామా వీళ్ళ అంతవరకే చూడాలి, అంతేగాని వీళ్ళని జగద్గురువులు, సద్గురువులు అని చెప్పేసి ఆ జగద్గురు పదాన్ని, సద్గురు పదాన్ని తక్కువ చేయకూడదు. చాలా మంది భర్తతో పాటు భార్యకు కూడా ఉపదేశం ఇచ్చేస్తున్నారు ఈ మధ్య గురువులు. ఇంకా ఆవిడ భర్త కంటే ఎక్కువ జపం చేసేస్తుందిగా, నేను ఇంకా ఎక్కువ జపం చేసేస్తున్నాను కాబట్టి నేను అందరికీ ఉపదేశం చేయగలను అని చెప్పేసి ఎవరి దగ్గర అయితే ఉపదేశం చేసుకున్నారో వాళ్ళ పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళే మాతాదేవిలు, జగన్మాత వీళ్ళ ముందు ఇప్పుడు ఎంత జగద్గురువు లాగా వీళ్ళ పేర్ల ముందు జగన్మాత వాళ్ళకి వాళ్లే బిరుదిచ్చేసుకొని నేను అందరికీ మంత్రోపదేశం చేసేస్తాను. అలాంటి వాళ్ళు నరకంలో పడతారు, వాళ్ళతో పాటు వాళ్ళ వెంట పడే వాళ్ళని కూడా నరకంలో పడేస్తున్నారు. అయితే వాళ్ళు బాగానే ఉంటున్నారు కదండి, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు పెట్టేసుకొని తిరిగేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ వెంట వెళ్ళగానే ఇంకో 100 జన్ మనం ఏదైతే పుణ్యం సంపాదించి పెట్టుకున్నామో అదంతా పుణ్యం ఇక్కడే ఖర్చు అయిపోయింది. ఇంకా మిగిలింది కేవలం పాపం మాత్రమే ఉంది. ఒక పాపానుభూతి మాత్రమే మిగులుతుంది. మనకేం కనిపిస్తుంది అంటే ప్రత్యక్షంగా ఇది మాత్రమే కనిపిస్తుంది. ఏంటంటే అలాంటి వాళ్ళు బాగా ఉన్నారు కదండి. బాగా ఉండడం అంటే అంటే ఇప్పుడు శాస్త్ర విరుద్ధంగా వెళ్ళారు అని చెప్పి శాస్త్రం చూపించి చెప్పినా కూడా ఫలం శాస్త్రం ఇస్తుందా, వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. శాస్త్రమే ఫలం ఇవ్వాలి. శాస్త్రం ఇలా ఎక్కడైనా ఎక్సెప్షన్స్ చెప్పిందా? అంటే వెనకటి కాలంలో కూడా ఉంటారు కదండి సాధ్వులు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. అష్టావక్రుడికి ఉపదేశం చేశారు ఇలాంటి వాళ్ళు. అయితే అది యుగ ధర్మం ఉంది. ఇక్కడ కన్య పుట్టగానే, ఆ అమ్మాయి పుట్టగానే ఒకవేళ తండ్రిని నిర్ణయించి ఈవిడ బ్రహ్మవాదిని అని ఆయన నిర్ణయించాడు అనుకోండి, ఆవిడ జాతకాన్ని అనుసరించి ఆవిడ అలాంటి అమ్మాయి బ్రహ్మవాదినిగానే ఉండిపోతుంది. బ్రహ్మకుమారి కాదు, బ్రహ్మవాదిని. అది కలియుగంలో లేదు. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది, దేశ కాలాలను వీటన్నిటినీ అనుసరించే ధర్మం ఉంటుంది. ధర్మానికి విరుద్ధంగా వెళ్ళి నేనేదో ధర్మాన్ని నిలబెడుతున్నాను, నేనేదో ధర్మాన్ని పెంచి పోషిస్తున్నాను అనే దురహంకారము, అంటే ఆ దురాచార దురహంకార వల్ల వాళ్లతో పాటు వాళ్ళని వెంబడించే వాళ్ళందరూ కూడా గోతిలో పడతారు.
ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు అనేటువంటి విషయంలో సతర్కంగా ఉండండి. ఇక్కడికి 14 సర్గ అయిపోయినది. వశిష్ఠోవాచ సంతుష్టో హి పరం శ్రేయ సంతోష సుఖముచ్యతే సంతుష్ట పరమభ్యేతి విశ్రామం మరిసూదన. ఇప్పుడు సంతోషం అనేటువంటిది ఎలా ఎలా ఉపయోగపడుతుంది? శమము, విచారణ, సంతోషము. తర్వాతది ఏంటండి? సంతోషం, నాలుగు ఆ? సంతుష్టము, సాధు సంజనం అండి. సాధు సత్సాంగత్యం. సంతుష్టము, సాధు సాంగం, ఈ రెండింటి యొక్క మహాత్మ్యాన్ని మనము తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం రేపటి పాఠంలో చూద్దాం. ఈ రోజుకి ఇక్కడికి ఆపండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్ మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తికి హే సంస్కృత నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు.